అనా పిలిచారు? ఆ శ్రావణి పేరెంట్స్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా, ఆ స్టేషన్ ఫుటేజ్ నాకు కావాలి, దొరికితే చూడాలి. ఓకేనా, వెళ్ళి చూస్తాను. సార్, ఏంటి తిరుమల? ఆ అమ్మాయి పేరెంట్స్ వచ్చారు సార్. లోపలికి రమ్మనండి. లోపలికి రండి. నమస్కారం సార్. రండి కూర్చోండి. సార్ మేము శ్రావణి పేరెంట్స్. తెలుస్తోంది, మీడియా మొత్తం మీ మీదే కదా ఫోకస్. అవును, ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, మిమ్మల్ని అడిగేది, చనిపోయింది మీ అమ్మాయి కదా, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. మా అమ్మాయే. ఏంటి సార్ మీ ఆవిడ ఎలా మాట్లాడుతున్నారు? ఏదో ఒకటి మాట్లాడండి, అప్పుడే కదా ఏం జరిగిందో మాకు తెలుస్తుంది. ఇన్స్పెక్టర్ సుందర్ చనిపోయిన కేసు ఏమైంది? హలో సార్, మీ వైఫ్కి ఏమన్నా కొంచెం, నేను ఆవిడని ఏం అడిగానో ఆవిడ నాకేం చెప్తున్నారు? చనిపోయింది మీ అమ్మాయి, తనని రేప్ చేసి కాల్చి బూడిద చేశారు. అసలే మేము బాధలో ప్లీజ్ సార్, మా అమ్మాయి ఎలా చనిపోయిందో మాకు తెలుసు. మీరు చెప్పండి, ఇన్స్పెక్టర్ మర్డర్ కేసు ఏమైంది? ఇన్స్పెక్టర్ కేసు గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. ఓయ్ తిరుమల, వీళ్ళు ఇక్కడే ఉండాలి. నేను చెప్పేంత వరకు మీ ఇద్దరు నా కస్టడీలోనే ఉండాలి. అర్థమైందా? ఇన్స్పెక్టర్ కేసు అంట. అది ఏలూరు సర్కిల్లో ఉంది సార్ ఆ నంబర్. ఆ ఇంటి ఓనర్ 1 సంవత్సరం క్రితమే ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు సార్. ఎవరు? రవి ఇల్లే కదా? మీరెవరు సార్? సిబిఐ. ఎవరండి? రండి సార్, లోపలికి రండి. పర్లేదు, ఇక్కడే ఉంటాను. చెప్పండి సార్, ఏంటి విషయం? ఇక్కడ ఉండేవాడు కదా రవి, తన గురించి డీటెయిల్స్ కావాలి. ఓ, ఆయన గురించా? ఇంతకుముందు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు సార్. నేను యూఎస్లో ఉన్నప్పుడే ఇల్లు కొనేశాను సార్. దీని గురించి లోకల్ స్టేషన్లో కూడా వచ్చి ఎంక్వైరీ చేశారు సార్. మేము వాళ్ళకంతా చెప్పామే. మీరు యూఎస్ లో ఉన్నారా? అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి? నేను ఒక 7 years గా ఉన్నాను. రవి గురించి వేరే డీటెయిల్స్ ఏమన్నా తెలుసా? యాక్చువల్గా బ్రోకర్ ద్వారానే ఇల్లు కొన్నాం. రవి గురించి మాకు పెద్దగా డీటెయిల్స్ తెలియదు సార్, కానీ ఆయన మంచివారు కాదని తెలిసింది. మొదటి పిల్లని చనిపోయిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఇంటికి తీసుకొచ్చి పక్కింటి వాళ్ళకి తెలిసి ప్రాబ్లం అయి చివరిగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడని, మొదటి పిల్లం కూతుర్ని ఇద్దరు కలిసి టార్చర్ పెట్టారని, అనాథాశ్రమంలో చేర్పించారని బయట వాళ్ళు చెప్తే విన్నాను సార్. అనాథాశ్రమమా? ఆ ఆశ్రమం అడ్రస్ తెలుసా? అది అవును సార్, ఆ బిడ్డని హైదరాబాద్ లో ఉన్న ఒక అనాథాశ్రమంలో చేర్చారని పక్కనింటి అక్క మాట్లాడేటప్పుడు చెప్పింది. ఈ కేసుకు సంబంధించి వేరే డీటెయిల్స్ ఏమైనా అవసరం అయితే లోకల్ పోలీసు వచ్చి ఎంక్వైరీ చేస్తారు. మీరు కాస్త కోఆపరేట్ చేయండి. ఓకే వద్దు సార్. సార్, చివరిసారి వచ్చినప్పుడే వాళ్ళు ఏదేదో మాట్లాడారు సార్. ఇకపై అలా మాట్లాడరమ్మా. సరే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.